గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి అనే ఓరియంటేషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే పారిశ్రామికీకరణ జరగడానికి కూడా మనము శాస్త్ర సాంకేతికతే ప్రధానమైనటువంటి భూమిక పోషించినట్లుగా మనం చెప్పుకున్నాం. మరి ఈ క్రమంలో పారిశ్రామికీకరణ మరింత వేగవంతంగా జరిగేటందుకు పారిశ్రామిక అభివృద్ధి అనేది దోహదపడుతున్నటువంటి క్రమంలో మరి ఈ పారిశ్రామిక అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధమైనటువంటి తోడ్పాటును అందిస్తుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూస్తే పారిశ్రామిక అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్రను వివరించండి అనే ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే అభ్యర్థి యొక్క అనాలిసిస్ పెరుగుతున్నటువంటి కొద్దీ విభిన్నమైనటువంటి ధోరణులలో ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ఒక క్వశ్చన్గా దీన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే సాంకేతికత సహాయంతో పారిశ్రామిక అభివృద్ధి జరిగేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులను సాంకేతికత సమూలంగా తీర్చివేసిందనేటటువంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించుకుంటూ ఈ యొక్క ఆన్సర్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు పారిశ్రామిక అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత అనే ఓరియంటేషన్లో క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ ఇంత క్రితమే చెప్పినట్లుగా మనకు మొదటి పారిశ్రామిక విప్లవము, రెండవ పారిశ్రామిక విప్లవము, 3 మరియు 4 అంటే ప్రస్తుతం మనము 4వ పారిశ్రామిక విప్లవంలో ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ప్రతి ఒక్క దశలోనూ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర అనేది ప్రధానంగా మనకు కనిపిస్తుంది. మొదటి పారిశ్రామిక విప్లవంలో ఆవిరి యంత్రం అనేటటువంటిది ప్రధానమైనటువంటి పాత్రను పోషించగా, రెండవ పారిశ్రామిక విప్లవంలో విద్యుత్ శక్తి వినియోగం అనేది అమితమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉందన్నట్లుగా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా 3వ పారిశ్రామిక విప్లవానికి సంబంధించి చూస్తే ఇక్కడ డిజిటల్ యుగం ప్రారంభమైనట్లుగా, మరి డిజిటల్ యుగం ఆవిష్కరణతో 3వ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఐఓటీ మరియు బిగ్ డేటా అనలిటిక్స్ వంటి సాంకేతికతల ఆధారంగా 4వ పారిశ్రామిక విప్లవం ప్రారంభమైనట్లుగా, దీనికి డిజిటల్ యుగం యొక్క పునాదుల మీదనే ఈ 4వ పారిశ్రామిక విప్లవము ఆవిష్కృతమైనట్లుగా మనము గత వీడియోలలో చెప్పుకున్నాం. మరి ఇలా చూస్తే ఏ దశలో చూసినా కూడా సాంకేతికత యొక్క అద్భుతమైనటువంటి ప్రాధాన్యత అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. నీటితో కంపేర్ చేస్తే వేడి నీటికి అధిక శక్తి ఉంటుందని, వేడి నీటితో కంపేర్ చేస్తే నీటి ఆవిరికి మరింత అధిక శక్తి ఉంటుందనేటటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఆ అంశాల ఆధారంగా ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడం అనేది జరిగింది. దాని ద్వారా మొదటి పారిశ్రామిక విప్లవం సంభవించి ఈ పారిశ్రామిక విప్లవం ద్వారా అధిక వస్తూత్పత్తి జరిగినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే వస్తూత్పత్తి పెరగడము, లాభదాయకత పెరగడం అనేటటువంటి అంశాల ఆధారంగా పారిశ్రామిక విప్లవాలు సంభవించినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ ఏ విధమైనటువంటి అంశాలు ఇబ్బందులకు గురైనా కూడా ఆ ఇబ్బందులను శాస్త్ర సాంకేతికత ఆధారంగా తీర్చుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలా చూస్తే ఉత్పాదకతను పెంచడానికి ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలు సైతం అందుబాటులో ఉన్నటువంటి సాంకేతికతను ఉపయోగించుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని గనక మనం గమనిస్తే సాంప్రదాయంగా ఉన్నటువంటి వ్యవసాయ సాగు విధానాలన్నీ కూడా సాంకేతికత సహాయంతో సమూలంగా మార్చివేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే గతంలో ఎద్దుల సహాయంతో దున్నడం అనేది సంభవించేది. ప్రస్తుతం ట్రాక్టర్ల వంటి వాటి సహాయంతో తక్కువ సమయంలోనే అధిక పరిమాణంలో భూమిని దున్నడానికి అవకాశాలు అనేవి ఏర్పడ్డాయి. అదేవిధంగా చూస్తే నాట్లు వేసేటందుకు సైతం మానవ శ్రమను వినియోగించడం ద్వారా ఎక్కువ సమయాన్ని కేటాయించి తక్కువ పరిమాణంలో నాటు అనేది వేయడం జరిగేది. మరి ఇప్పుడు నాటు వేసేటటువంటి యంత్రాల ద్వారా తక్కువ సమయంలో అధిక భూ విస్తీర్ణంలో నాటు ప్రక్రియలను, నాటు పద్ధతులను చేపట్టేటందుకు ఉపయోగపడడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే పంట నూర్పిడికి సంబంధించి సైతము తక్కువ కాలంలో అధిక పరిమాణంలో ఉన్నటువంటి, అధిక విస్తీర్ణంలో ఉన్నటువంటి పంటను కోయగలిగేటటువంటి కోత యంత్రాలు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. ఇలా చూస్తే సాంప్రదాయకమైనటువంటి విధానాలన్నింటినీ సమూలంగా మార్చివేయడంలో మనకి ఇక్కడ శాస్త్ర సాంకేతికత అనేది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ క్రమంలో పరిశ్రమల అభివృద్ధిలో సాంకేతికత చాలా కీలక పాత్ర పోషిస్తున్నందున పారిశ్రామిక అభివృద్ధిలో సాంకేతికత యొక్క ప్రాముఖ్యతను ఏ విధంగానూ మనము తగ్గించలేము. ముఖ్యంగా చూడాలంటే ఇండస్ట్రీ కావచ్చు, దానికి సంబంధించి
టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే యాజమాన్యాల యొక్క లాభదాయకతను కావచ్చు, వారి యొక్క పెట్టుబడులను కావచ్చు, వారికి సక్రమంగా తిరిగి అందించడంలో టెక్నాలజీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. తద్వారా ఒక ఇండస్ట్రీ మరింత ఎక్స్పాండ్ కావడానికి అవసరమయ్యేటటువంటి అవకాశాలను ఈ టెక్నాలజీ యొక్క ఆవిష్కరణలు పెంపొందించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. సో టెక్నాలజీ యొక్క ఔచిత్యాన్ని చూడడానికి పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేటటువంటి కొన్ని సాంకేతికతలను పరిశీలించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ గొప్ప ఆవిష్కరణలు అంటే గ్రేటర్ ఇన్నోవేషన్స్ వంటివి మనకు పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంత క్రితమైతే సాంప్రదాయమైనటువంటి ఫోటోగ్రఫీ విధానాలు మనకు అందుబాటులో ఉండేవి. సో వీటిలలో ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్లను కాంతికి ఎక్స్పోజ్ చేయడం ద్వారా సంబంధిత దృశ్యాలను ఫిల్మ్లలో భద్రపరచడం అనేది జరిగేది. వీటిని డెవలప్ చేయడం ద్వారా సంబంధిత స్నాప్స్ని ఫోటోస్ రూపంలో మనము పొందడానికి అవకాశం అనేది ఉండేది. మరి ఇక్కడ ఫోటోగ్రఫీ రంగాన్ని సమూలంగా మార్చివేసినటువంటి సాంకేతికతగా మనకి ఇక్కడ డిజిటల్ కెమెరాలు రావడం అనేది జరిగింది. వీటి ద్వారా మనము మనము ఫిజికల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే వాటిని విభిన్నమైనటువంటి మాధ్యమాలలో ప్రదర్శింపచేసేటందుకు వీలు అనేది కలిగింది. తద్వారా సాంప్రదాయమైనటువంటి ఫోటోగ్రఫీ రూపంలో ఆధునికమైనటువంటి డిజిటల్ ఫోటోగ్రఫీ మనకు అందుబాటులోకి వచ్చినటువంటి క్రమాన్ని చూడవచ్చు. వీటి ద్వారా మనం క్యాప్చర్ చేసినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు లేదా మనకు సమీపంలో ఉన్నటువంటి బంధుమిత్రులు కావచ్చు, వారితో షేర్ చేసుకోవడానికి ఇమ్మీడియట్గా అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. అదేవిధంగా వెనువెంటనే వీటిని మన యొక్క సోషల్ మీడియా అకౌంట్లలోకి పోస్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితులలో మరి ఫోటోగ్రఫీ రంగము వినూత్నంగా అభివృద్ధి చెందడానికి ఇక్కడ గొప్ప ఆవిష్కరణగా మనకు డిజిటల్ ఫోటోగ్రఫీ అనేది డిజిటల్ కెమెరాల వంటివి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా చూస్తే పారిశ్రామిక అభివృద్ధికి దారితీసినటువంటి కారణాలలో సాంకేతికత మనకు ఒకటిగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ సాంకేతికత అనేది నిరంతరం ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా చూస్తే వెలుతురు కోసము ప్రాచీన కాలం నుంచి కాగడాల వంటి వాటిని మనము వినియోగించుకోవడం అనేది జరిగింది. తద్వారా అక్కడ చీకటి ప్రదేశాలలో సైతము మనం మన యొక్క దృష్టిని నిలుపుకోవడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనము అవగాహన పొందడానికి అవకాశం అనేది దొరికింది. తర్వాత కందెనలు లేదా ఫ్యూయల్స్ సహాయంతో దీపపు ఒత్తితో కూడినటువంటి దీపాలను మనం వినియోగించడం అనేది జరిగింది. కాలక్రమంలో విద్యుత్ బల్బు యొక్క ఆవిష్కరణ ద్వారా సాంప్రదాయమైనటువంటి వెలుగునందించేటటువంటి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అవి కాలగర్భంలో కలిసిపోవడం అనేది జరిగింది విద్యుత్ బల్బు ఆవిష్కరణతో. మరి విద్యుత్ బల్బు ఆవిష్కరణ తర్వాత ఫ్లోరోసెంట్ బల్బ్స్ మనకు రావడం అనేది జరిగింది. వీటిని మనం ట్యూబ్లైట్స్ వంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఎల్ఈడి వంటి బల్బులు అదేవిధంగా ఇవి ఆవిష్కరణ చేసిన తర్వాత శక్తిని తక్కువగా వినియోగించుకుని అధిక వెలుతురును అందించేటటువంటి ఉత్పత్తులను ఆవిష్కరించడం అనేది సాధ్యం కావడం అనేది జరిగింది. మరి ఇవన్నీ సాంకేతికత యొక్క ఆవిష్కరణల ద్వారానే ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతిగా మనం ఇక్కడ చూడవచ్చు. కాలక్రమంలో ఇక్కడ కందెనలకు సంబంధించినటువంటి దీపాలను తయారు చేయడం అనేది పారిశ్రామికంగా చేపట్టడం జరిగింది. తర్వాత విద్యుత్ బల్బులను అధిక మొత్తంలో తయారు చేయడానికి పరిశ్రమలను రూపొందించడం అనేది జరిగింది. తర్వాత ఫ్లోరోసెంట్ బల్బులను ఇలా వినూత్నమైనటువంటి ఆవిష్కరణలు వస్తున్నటువంటి దరిమిల సంబంధిత పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ప్రస్తుత ప్రపంచంలో కనుగొన్నటువంటి అన్ని ఆవిష్కరణలకు సాంకేతికత మాత్రమే బాధ్యత వహిస్తుంది. ఇది పారిశ్రామికంగా అధిక ఉత్పత్తి సాధించాలన్నా కూడా అంటే అధిక వినియోగదారులకు చేరువ కావాలన్నా కూడా అవి పెద్ద మొత్తంలో ఉత్పత్తి కావాల్సి ఉంటుంది. మరి అటువంటి ఉత్పాదకతకు బాధ్యత వహించేటటువంటి అంశంగా మనకి ఇక్కడ పారిశ్రామికీకరణ పారిశ్రామిక అభివృద్ధి కనిపిస్తుంది. మరి అలాంటి అన్ని అంశాల వెనుక మనకు సాంకేతికత ప్రత్యక్షంగాను పరోక్షంగాను దోహదపడుతున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా చూస్తే ఏదైనా వ్యక్తి ఏదైనా ఒక రంగంలో ఒక అంశాన్ని కనిపెట్టినప్పుడు ఆ ఆవిష్కరణను ఆచరణీయంగా చేయడానికి సాంకేతికతను ఉపయోగించాల్సి ఉంటుంది. మరి ఈ క్రమంలో మనకు మార్కోని అనేటటువంటి శాస్త్రవేత్త రేడియో తరంగాలకు సంబంధించినటువంటి ప్రసారం చేయడం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచార తరంగాలు ఏవైతే ఉన్నాయో ఈ సమాచార తరంగాలు సుదూరాలకు ప్రయాణించేటటువంటి స్వభావాన్ని కలిగి ఉండవు. మరి అలాంటి సందర్భాలలో వీటిని రేడియో తరంగాల వంటి తరంగాల మీదకు అధ్యారోహణం చెందించడం ద్వారా
ఆ సమాచార తరంగాలను వీటికి జోడించి సుదూరాలకు ప్రసారం అయ్యేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయని, తద్వారా కమ్యూనికేషన్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేయవచ్చు అనేటటువంటి ఎక్స్పెరిమెంట్స్ని తను చేపట్టడం అనేది జరిగింది. సో ఇందుకోసమే రేడియో తరంగాలు మనము వాహక తరంగాలు అనేటటువంటి అంశాలుగా చూస్తూ ఉంటాం. మరి వీటిని సాకారం చేసేటటువంటి క్రమంలో మనకు టీవీ పరిశ్రమ అనేది మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. అదేవిధంగా రేడియో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసేటటువంటి క్రమంలో రేడియో అనేటటువంటిది ఒక విభిన్నమైనటువంటి రంగంగా ఎదగడం అనేది జరిగింది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ప్రారంభించడం అనేది, రూపొందించడం అనేది ఒక రంగంగా, అదేవిధంగా రేడియోలను ఉత్పత్తి చేసేటటువంటిది మరొక ఉత్పాదక రంగంగా పరిగణించడం అనేది జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో మనకు వచ్చినటువంటి ఆలోచన ఏదైనా సరే దానిని ఆవిష్కరింపచేసేటందుకు ప్రత్యేకమైనటువంటి సాంకేతికత అవసరమవుతుందన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఆవిష్కరణల గురించి మాట్లాడేటటువంటి సందర్భాలలో సాంకేతికతలను, ఆవిష్కరణలను విడివిడిగా చూడలేమనేటటువంటి అంశాలను ఇది మనకు ప్రధానంగా స్పష్టం చేయడం జరుగుతుంది. సో వీటన్నింటి కారణాల వల్ల సాంకేతికత అనేది పారిశ్రామికాభివృద్ధికి ఇతోధికంగా దోహదపడేటటువంటి ఒక కీలకమైనటువంటి విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ సాంకేతికత అనేది పారిశ్రామికాభివృద్ధికి అవసరమైనటువంటి వివిధ అంశాలను పెంచే గొప్ప గొప్ప ఆవిష్కరణలు సైతం ప్రోత్సహిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా టీవీ రంగానికి సంబంధించి చూస్తే టెలివిజన్ సెట్స్ అనేవి మనకు గతంలో సిఆర్టీ రూపంలో ఉండేదండి. అంటే క్యాథోడ్ రే ట్యూబ్స్ అనేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి అధిక శక్తి వినియోగం అనేది జరిగేది. సో వీటికి బదులుగా ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి వ్యవస్థలుగా మనకు ఎల్సిడి కావచ్చు, ఎల్ఈడి కావచ్చు, అదేవిధంగా ప్లాస్మాకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. భవిష్యత్తులో కర్వ్డ్ టీవ్స్ కావచ్చు, కర్వ్డ్ టీవీలు కావచ్చు, కర్వ్డ్ తెరలు కావచ్చు, అదేవిధంగా చూస్తే ఫోల్డబుల్ తెరలు కూడా ఆవిష్కృతం అవుతున్నట్లుగా, అంటే స్క్రీన్స్ని కూడా మనకు కావాల్సిన విధంగా మడత పెట్టుకోగలిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప ఆవిష్కరణలకు దారితీసినటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే సాంప్రదాయకంగా సిఆర్టీ రూపంలో ఉన్నటువంటి టెలివిజన్ సెట్లను ప్రస్తుతం మనము కర్వ్డ్ టీవీలుగా, ఫోల్డబుల్ టీవీలుగా వినియోగిస్తున్నటువంటి క్రమాన్ని ఇవి మనకు వివరిస్తుంది. సో ఇక్కడ సాంకేతికతకు సంబంధించి చూస్తే ఇది ముఖ్యంగా మన యొక్క పనిని సులభతరం చేసేటటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం. ముఖ్యంగా చూస్తే ప్రాచీన కాలంలో మానవుడు వేటాడేటటువంటి క్రమంలో తను రాళ్లను పనిముట్లుగా వాడడం అనేది జరిగింది. కాలక్రమంలో కర్రతో చేసినటువంటి విల్లును కావచ్చు, బల్లెం కావచ్చు వినియోగించడం అనేది జరిగింది వేటకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా. కాలక్రమంలో ఇటువంటి రాతి పనిముట్లను, కర్ర పనిముట్లను లోహ పనిముట్లతో ఉపయోగించడం అనేది జరిగింది. తద్వారా లోహం యొక్క వినియోగంతో వేటాడే క్రమంలో తన యొక్క పని సులభతరం కావడం అనేది జరిగింది. సో ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో గన్ అంటే పేలుడు పదార్థాలను ప్రయోగించగలిగేటటువంటి తుపాకీల ద్వారా వేట అనేది మరింత సులభతరంగా మారినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రమాదకరమైనటువంటి జంతువులు సైతం మనకు హాని చేసేటటువంటి సందర్భాలలో వాటిని తుపాకీ వంటి పేలుడు సామాగ్రి ద్వారా నాశనం చేసేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. ఇలా ఒక వ్యక్తి యొక్క పనిని సులభతరం చేసేటటువంటి క్రమంలో మనకు సాంకేతికత అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైనటువంటి అంశాల్లో సమర్థత ఒకటండి. సో ఇక్కడ ఈ సమర్థత అనేది ఒక పనిని ఎంత సులభంగా చేయగలుగుతామనేటటువంటి అంశాల ఆధారంగా దాని యొక్క సమర్థత అనేది బయటపడుతుంది. ఒక పరిశ్రమ దాని ప్రధాన సేవలను అందించడంలో అత్యంత సమర్థవంతంగా ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే పాలనాపరమైనటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే గతంలో అయితే వ్యక్తుల ద్వారా, అధికారుల ద్వారా ఇక్కడ పాలనాపరమైనటువంటి అంశాలు అందజేసేటందుకు అవకాశం ఉండేది. మరి ఈ క్రమంలో ఆశ్రిత పక్షపాతం కావచ్చు, లాభాపేక్షతో కూడి వ్యక్తులు కొంచెము అవినీతి పరమైనటువంటి అంశాలలో భాగంగా ఆ యొక్క సేవలను నిరాకరించేటటువంటి సందర్భాలను సైతం మనం చూసాం. మరి ఇలాంటి అవకాశాలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఈ గవర్నెన్స్ అనేటటువంటి విధానాల ద్వారా ప్రజలకు నేరుగా పారదర్శకమైనటువంటి, వేగవంతమైనటువంటి సర్వీసెస్ని అందించేటటువంటి క్రమంలో సాంకేతికత ఆధారంగా ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది కొత్త పుంతలు తొక్కుకుంటూ ఈ గవర్నెన్స్గా వెలుగులోకి వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇలా చూస్తే ఒక అంశం యొక్క సమర్థత అనేది దానిని
ఎంత సులభంగా, వేగంగా, పారదర్శకంగా చేస్తామనేటటువంటి అంశాల ఆధారంగా తేటతెల్లం కావడం అనేది జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా సాంకేతికతను గనక జోడించినట్లయితే మరింత సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయబడతాయనేటటువంటి అంశాలలో భాగంగా మనం ఈ గవర్నెన్స్‌కు సంబంధించి, మొబైల్ గవర్నెన్స్‌కు సంబంధించి, అదేవిధంగా గుడ్ గవర్నెన్స్‌కి సంబంధించినటువంటి అంశాలను మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి తీసుకున్నటువంటి సమయము, దాని యొక్క సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ఉపయోగించేటటువంటి చర్యలలో ఒకటి. ప్రాచీన కాలంలో వస్త్ర పరిశ్రమను గనక గమనిస్తే మనము దీన్ని ప్రధానంగా చేనేత రంగంలో చేతులతో మగ్గాలను ఆపరేట్ చేస్తూ అక్కడ వస్త్రాలను ఉత్పత్తి చేసేటటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. ఎప్పుడైతే చేనేత రంగం స్థానంలో పవర్ లూమ్స్ అనేటటువంటి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందో, మరి తద్వారా తక్కువ సమయంలోనే అధిక వస్త్రాలను ఉత్పత్తి చేయడము, అదేవిధంగా నాణ్యమైనటువంటి వస్త్రాలను తయారు చేయడం అనేది పాసిబుల్ కావడం అనేది జరిగింది. ఇది వస్త్ర పరిశ్రమ యొక్క సామర్థ్యాన్ని పెంచింది సాంకేతికత యొక్క వినియోగం ద్వారా. అదేవిధంగా చూస్తే నిర్దిష్ట పరిమాణంలో వస్తువులను ఉత్పత్తి చేయడానికి తక్కువ సమయం తీసుకునేటటువంటి పరిశ్రమ సమర్థవంతమైనదిగా పరిగణించబడుతుంది. గతంలో అయితే కుమ్మరి చక్రం ద్వారా కుండలు చేసేటటువంటి సందర్భంగా ఎక్కువ సమయంలో కేవలం ఎక్కువ సమయం పట్టేది. ఈ సందర్భంగా తక్కువ పరిమాణంలో కుండలు మాత్రమే పాసిబుల్ అయ్యేది ఉత్పత్తి చేయడానికి. మరి దీనికి బదులుగా ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ వస్తు ఉత్పత్తి అనేది గణనీయంగా పెరిగింది. మరి ప్లాస్టిక్తో చేసినటువంటి బిందెలను రూపొందించేటటువంటి క్రమంలో తక్కువ సమయంలో ఎక్కువ బిందెలను అక్కడ ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది యంత్రాల ద్వారా. మరి అందుకోసమనే వీటి యొక్క రేటు కూడా తక్కువగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి సుదీర్ఘ కాలం పాటు మన్నిక కలిగి ఉంటున్నట్లుగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్లాస్టిక్ పాత్రలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇటీవల కాలంలో పెరిగింది. మరి ఇదంతా సాంప్రదాయ మట్టి పాత్రల స్థానంలో ప్లాస్టిక్ పాత్రలను ఉత్పత్తి చేయడం అనేది సాంకేతికత పరమైనటువంటి పురోభివృద్ధిగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా సమర్థతను ప్రోత్సహించడంలో సైతం సాంకేతికత అనేది ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది. తద్వారా పనిని సులభతరం చేయడం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఇందుకు సాంకేతికత అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల ఒక పరిశ్రమ మునపటి కంటే వేగంగా పనిచేయడం అనేది మనకి ఇక్కడ పాసిబుల్ కావడం అనేది జరుగుతుంది. గతంలో అయితే చిత్ర పరిశ్రమను గనక మనం గమనిస్తే కొన్ని సుదీర్ఘమైనటువంటి నెలల కాలం పాటు పనిచేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతికత యుగంలో కీలకమైనటువంటి సన్నివేశాలను మాత్రం చిత్రీకరించి గ్రాఫిక్స్ వంటి అంశాలను, సాంకేతికతలను వినియోగించడం ద్వారా స్వల్ప కాలంలోనే ఒక చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మార్గం అనేది ఏర్పాటు కావడం అనేది జరిగింది. ఇది గతంతో పోలిస్తే అత్యధిక కాలయాపనను తగ్గించి త్వరితగతిన చలనచిత్రాలను విడుదల చేయడానికి మార్గం సుగమం చేసినటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడ పరిశ్రమ ఏదైనా సరే దాని యొక్క సుదీర్ఘ కాలయాపనను తగ్గించి ఉత్పాదకతను త్వరితగతిన చేయడంలో మనకి ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం అనేది ఇతోధికంగా తోడ్పడుతుందని మనం గమనించవచ్చు. దీని యొక్క ప్రభావం వల్ల పరిశ్రమలలో ఉత్పత్తి అనేది మెరుగుపడడం అనేది జరుగుతుందండి. ఒకసారి ఉత్పత్తి అయినటువంటి ఆ సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లోకి విడుదల చేయడం ద్వారా త్వరితగతిన మన యొక్క ఇన్కమ్ని తిరిగి వెనుకకు తెచ్చుకోవచ్చు. తద్వారా మరిన్ని విభిన్నమైనటువంటి రంగాల్లో పెట్టుబడి పెట్టడం కావచ్చు, లేదా అటువంటి వస్తూత్పత్తిని మరింత ఎక్కువగా చేపట్టేటందుకు గాను పరిశ్రమలను విస్తరించడం అనేటటువంటిది కావచ్చు మనం చేపట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేటటువంటి అంశంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంత క్రితము వేటాడేటటువంటి సందర్భాల్లో రాతి పనిముట్లతో కావచ్చు, కర్రతో సంబంధించినటువంటి పనిముట్లతో కావచ్చు వేట అనేది కొనసాగడం జరిగిందని చెప్పుకున్నాం. తర్వాత కాలక్రమంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలలో మానవుడు ప్రగతిని సాధించినట్లుగా మనం చెప్పుకున్నాం. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో ఇనుము వినియోగించడం ద్వారా పని త్వరితగతిన పూర్తి కావడం అనేది జరిగింది. తద్వారా మిగిలినటువంటి సమయాన్ని తను ఇతరత్ర అనుభవాలను గ్రంథస్థం చేసేటటువంటి క్రమంలో వినియోగించుకున్నట్లుగా మనం గమనించాము. మరి ఇలా చూస్తే మిగిలినటువంటి సమయాన్ని ఇతర కార్యకలాపాలకు విస్తరించడం అనేది ప్రధానంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ సంబంధించి చూస్తే మనము టెక్నాలజీ అనేది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నట్లుగా గమనించవచ్చు. సో ఇక్కడ చూస్తే ఇది మనకు ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. కానీ
ఎంతైతే ఖర్చు పెడతామో అంతకు మించినటువంటి ప్రాఫిట్స్‌ని అందించేటటువంటి క్రమంలో సాంకేతికత అనేది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ముఖ్యంగా గమనిస్తే బంగారం యొక్క విలువ అంత క్రితము తక్కువగా ఉన్నటువంటి సందర్భాలలో కోలార్ వంటి మైన్స్ నుంచి ఈ బంగారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో ఉత్పాదక వ్యయం పెరిగిపోతూ ఉండడం వల్ల దాన్ని మూసివేయడం అనేది జరిగింది. కానీ కాలక్రమంలో బంగారం యొక్క రేటు పెరుగుతున్నటువంటి క్రమంలో తిరిగి దీనిని ఓపెన్ చేసి అక్కడి నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేసినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలా కాస్ట్ ఎఫెక్టివ్ మేనరిజంను కూడా ప్రభావితం చేయడంలో సాంకేతికత అనేది కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఏ పారిశ్రామికాభివృద్ధి అయినా లాభదాయకత ప్రామాణికంగానే జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ అనేది కేవలం పెట్టుబడి వ్యయాలను తగ్గించేటటువంటి క్రమంలో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే మానవ శ్రమతో కంపేర్ చేస్తే యంత్రాలను వినియోగించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఇమ్మీడియట్‌గా వెనువెంటనే మనకు ఆ పంట దిగుబడులు అందాల్సి వస్తుంది. అలా కాకుండా యంత్రాలను వినియోగించడం ద్వారా మరింత వ్యయం చేపట్టేటటువంటి క్రమంలో యంత్రాల యొక్క వినియోగం అనేది గణనీయంగా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా చూస్తే పారిశ్రామికాభివృద్ధి అనేది నిరంతరము లాభదాయకత చుట్టూతో తిరుగుతున్నటువంటి పరిస్థితిగా మనం గమనించవచ్చు. అందువల్ల ఒక పరిశ్రమ తన యొక్క ఉత్పత్తి ఖర్చులను తగ్గించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలైనా చేపట్టేందుకు అవకాశం ఉంది. అందుకోసమే సాంప్రదాయ చేనేత రంగంలో పవర్లూమ్స్ యొక్క ప్రాధాన్యత పెరిగినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. తద్వారా భారతదేశంలో చిరపరిచితమైనటువంటి ఒక కుటీర పరిశ్రమ, చేనేత రంగానికి సంబంధించినటువంటి కుటీర పరిశ్రమ కుంటుబడినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇటువంటి చేనేత వృత్తి కార్మికులంతా కూడా పవర్లూమ్స్ ద్వారా వస్త్రాలను ఉత్పత్తి చేసినట్లయితే వారు తక్కువ సమయంలోనే ఎక్కువ పరిమాణంలో వస్త్రాలను ఉత్పత్తి చేసి లాభాలను ఆర్జించేందుకు అవకాశం ఉంది. అయితే ఇది అధిక పెట్టుబడితో కూడినటువంటి వ్యవహారం కాబట్టి అందరూ పవర్లూమ్లను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉండే ఛాన్సెస్ లేవు. సో ఈ క్రమంలో చూస్తే సాంకేతికతలో అభివృద్ధి అనేది పరిశ్రమలు చాలా వరకు ఖర్చులను నియంత్రించి డబ్బును ఆదా చేయడానికి అనుమతించేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇటీవల కాలంలో ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ పెరుగుతున్నట్లుగా మనం గమనించాం. మరి ఏ కంపెనీ యొక్క ప్రధాన ఉద్దేశమైనా సరే వస్తూత్పత్తికి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ ఎందుకు రూపొందించబడ్డాయి అంటే ఇక్కడ మానవుల యొక్క ప్రమేయం లేకుండానే వస్తూత్పత్తికి అవకాశం ఉన్నటువంటి కొన్ని రంగాలను గుర్తించి అక్కడ ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం ద్వారా పెట్టుబడి వ్యయాలను గణనీయంగా తగ్గించేటందుకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా లాభాల యొక్క పరిమాణాన్ని పెంచుకునేటందుకు అవకాశం దొరుకుతుంది. ఇక్కడ పవర్లూమ్స్ సహాయంతో వస్త్ర పరిశ్రమ అధికంగా అభివృద్ధి చెందినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా సాంకేతికత సహాయం లేకుండా వస్త్రాలను అధిక పరిమాణంలో తయారు చేయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశము. అదేవిధంగా వస్త్రాలను తయారు చేయడం అనేది సుదీర్ఘ కాలయాపనకు మరింత ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి వీటన్నింటినీ తగ్గించేటటువంటి క్రమంలో అద్భుతమైనటువంటి సాంకేతిక ప్రయోగాలు మనకు అందుబాటులోకి రావడం అనేది జరిగింది. తద్వారా అక్కడ చేనేత రంగం స్థానంలో సాంప్రదాయమైనటువంటి వస్త్రాల ఉత్పత్తి ప్రక్రియకు బదులుగా యాంత్రీకరణ వల్ల వస్త్ర పరిశ్రమ అనేది మరింత వేగంగా అభివృద్ధి చెందినటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. వీటన్నింటితో పాటుగా ఈ సాంకేతికత అనేది తయారీదారులకు, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రస్తుత సవాళ్లను మరింత సులభతరం చేసి ఆ సవాళ్లను అధిగమించే అవకాశాలను కల్పించడం అనేది మనం గమనించాల్సినటువంటి అంశము. తద్వారా తయారీదారులు తాము వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియలో రోజువారీగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఈ రకమైనటువంటి సవాళ్లను సైతము సాంకేతికత ఆధారంగా మనము సమర్థవంతంగా ఎదుర్కొనేటందుకు అవకాశం అనేది చిక్కుతుంది. ఫలితంగా కొన్ని సందర్భాలలో ఉత్పాదక ప్రక్రియను సైతం నిలిపివేసి అధిక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి పరిష్కారాన్ని కనుగొనని సందర్భాలలో మరి ఈ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు సైతం సాంకేతికతతో ముడిపడి ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా ఒకటి ఉపగ్రహాలకు సంబంధించి చూద్దాం. సో ఇక్కడ ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి సందర్భంగా భూమి యొక్క దిగువ పొరల నుంచి మొదలుకొని ఎగువ పొరలకు మనము ఉపగ్రహాలను ప్రయోగించాల్సి వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో వాతావరణ కణాలతోటి ఏర్పడేటటువంటి ఘర్షణ సందర్భంగా వేడి వెలువడుతుంది అనేది మనకందరికీ తెలిసిందే. అంటే ఘర్షణ వల్ల వేడి పుడుతుంది అనేది మనందరికీ తెలిసిందే కదా. మరి ఈ వేడి ద్వారా ఈ సంబంధిత ఉపగ్రహాలలోని పేలోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ
కాలిపోయేటందుకు అవకాశం అనేది ఉంటుంది. మొత్తంగా చూస్తే ఉపగ్రహం అనేది పనికి రాకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాన్ని నివారించుకునేటందుకు కాను అక్కడ ఏర్పడేటటువంటి అధిక ఉష్ణాన్ని తట్టుకునేటటువంటి ఫెయిరింగ్ ఉపకరణాలను తయారు చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇది కూడా ఒక రకమైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తిగా వస్తున్నటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా చూస్తే ఇక్కడ అధిక వేడిని తట్టుకునేటటువంటి లోహాలను సైతం మనం రూపొందించాల్సి వస్తుంది. మరి ఇవన్నీ కూడా సాంకేతికతతో ముడిపడి ఉన్నటువంటి అంశాలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉష్ణం ద్వారా ఈ ఉపగ్రహాలను గనక మనం కాపాడుకోలేని పరిస్థితులలో అసలు ఉపగ్రహ వ్యవస్థలని మనం ఎస్టాబ్లిష్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. తద్వారా వాతావరణ పరిశోధనకు కావచ్చు, భూమిలో ఉండేటటువంటి ఖనిజ వనరులను కనుగొనేటటువంటి క్రమంలో కావచ్చు, కమ్యూనికేషన్ రంగంలో కావచ్చు, కీలకమైనటువంటి ఉపగ్రహ సాంకేతికత మనకు పనికి రాకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఆ విధంగా చూస్తే ఎదురయ్యేటటువంటి ఏ ఇబ్బందినైనా సరే సాంకేతికత సహాయంతో మనము సక్రమంగా విజయవంతంగా తీర్చిదిద్దుకునేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సాంకేతికత వల్ల వచ్చేటటువంటి ఒక అడ్వాంటేజ్గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ తయారీదారులు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను పరిష్కరించడానికి అవసరమైనటువంటి సందర్భాలలో నూతన సాంకేతికతలను సైతం మనం ప్రయోగించుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూస్తే మనము ఎస్ఎల్వి రాకెట్ని తయారు చేసుకున్నాం. ఇది భూ నిమ్న కక్షలలోకి మాత్రమే వీటిని ఉపగ్రహాలను ప్రయోగించేటటువంటి క్రమంలో దీని తర్వాత మరింత బరువు కలిగినటువంటి ఉపగ్రహాలను ప్రయోగించుకోవడానికి ఏఎస్ఎల్వి వంటి సాంకేతికతలను ఉపయోగించుకున్నాం. ఈ రెండింటి యొక్క ఆవిష్కరణతో మనకు పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వంటి వాహక నౌకలు కూడా అభివృద్ధి పరచబడ్డాయి. మరి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఎదురవుతున్న ఇబ్బందులను సమూలంగా మార్చివేసుకునేటటువంటి క్రమంలో ఆవిష్కృతమైనటువంటి అద్భుత సాంకేతికతలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే తయారీదారులకు ప్రస్తుత సవాళ్లను తగ్గించడానికి సైతం సాంకేతికత యొక్క పురోగతి అనేది బాధ్యత వహిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదే క్రమంలో చూస్తే మనకు జిఎస్ఎల్వి మార్క్ 1, మార్క్ 2 మరియు మార్క్ 3 వాహక నౌకలు మనకు అభివృద్ధిలోకి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే వీటిలలో ఇమిడి ఉన్నటువంటి సాంకేతికత ఒకటే, కానీ ఇక్కడ శక్తి పరంగా 1, 2, 3 తరం నౌకలలో అంటే ఈ రూపంలో ఉన్నటువంటి వాహక నౌకలలో అక్కడ అవి శక్తి ఆధారంగా చూస్తే స్పష్టమైనటువంటి వైవిధ్యం మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా టెక్నాలజీ యొక్క అడ్వాన్స్మెంట్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఫలితంగా తయారీదారులు నిరంతరంగా తయారీ ప్రక్రియలను కొనసాగించుకునేటటువంటి క్రమాన్ని సాంకేతికత యొక్క అద్భుతమైనటువంటి తోడ్పాటుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇలా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంలోని ప్రతి ఒక్క దశను సాంకేతికత యొక్క తోడ్పాటు అనేది ఆమూలాగ్రం మార్చివేసి అక్కడ ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో పాటుగా సుదీర్ఘ కాలయాపనను తగ్గించడము, అదేవిధంగా లాభదాయకతను పెంచడము, సమర్థతను పెంచడం వంటి అంశాలలో సాంకేతికత యొక్క తోడ్పాటు గణనీయంగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే పారిశ్రామికీకరణ జరగడానికి సాంకేతికత దోహదపడుతుంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి సైతము సాంకేతికత అనేది ప్రముఖంగా తోడ్పడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశము. ఇక్కడ పారిశ్రామికీకరణను, పారిశ్రామిక అభివృద్ధిని, సాంకేతికతను ఏ రెండు అంశాలను కూడా విడివిడిగా చూడడానికి అవకాశం లేదు. అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.